హలో అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇదిగోండి విత్తనాలు పెట్టుకుందాము. చూడండి, వాతావరణము ఎండాకాలం లాగా అయిపోయింది. కాకపోతే ఈ వారం మొత్తం వానలు ఉన్నాయని ఫోర్కాస్ట్ చెప్తుంది కదా, దాన్ని బట్టి వాతావరణం చూసుకొని మనం విత్తనాలు అయితే పెట్టుకుందాము. దానికి నేనైతే ఈ సీడ్స్ ఇలా తెచ్చుకున్నాను, రకరకాల దగ్గర నుంచి తెచ్చుకున్నాను. చూడండి, ఇది ఒక షాప్లో తెచ్చుకున్నా, ఈ మూడు ఒక వెరైటీ. ఇవి మాత్రం ఇది బయట నుంచి తెప్పించుకున్నానండి. ఇవి ఫ్లవర్, ఇది ఏంటో జినియా టైప్ ఉంది. ఇది మనకి సీడ్ వచ్చి మొక్క వచ్చి పూలు వస్తే కానీ మనకి అర్థం కాదు. ఇది పర్పుల్ క్యారెట్, ఇది కీరా. ఇవి మూడు నేను బయట నుంచి తెప్పించుకున్నాను. బయట అంటే జర్మనీ నుంచి తెప్పించుకున్నాను. మా పిల్లలు తెచ్చారు. ఇవన్నీ ఇక్కడ నేను మన లోకల్ షాప్లలో తీసుకున్నాను. చూడాలి ఇవి ఏ విధంగా జర్మినేట్ అవుతాయో చూపిస్తాను మీకు. ఓకే అండి, అదండి వీడియోలో. ఈ సీడ్స్ని మనము ఎలా పెట్టుకుందామంటే నానబెట్టి కూడా పెట్టుకోవచ్చు అండి. కాకపోతే నేను నానబెట్టుకుంటలేను, డైరెక్ట్ అయితే వేసుకుంటాను. డైరెక్ట్ వేసుకొని కూడా వీటి జర్మినేషన్ ఎలా ఉందో చూద్దాము. నానబెట్టుకోలేకపోయాను నేను, చూద్దాం లాస్ట్ టైం. సొరకాయ మొక్క పెట్టాను. ఇందులో 2 సొరకాయ విత్తనాలు పెట్టుకున్నాము. మంచిగా వస్తున్నాయి. ఇది ఇలా చక్కగా పాకుతుంది. అయితే మనం ఇప్పుడు దీనికి ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది కూలర్ టబ్లో పెట్టుకున్నాను కదండి, మొక్క మంచిగా వస్తుంది. అయితే నేను ఆల్రెడీ కిచెన్ వేస్ట్ వేసి కంపోస్ట్ చేసిన టబ్లోనే విత్తనాలు పెట్టుకున్నాను, బాగా వస్తుంది. అయితే మళ్ళీ కూడా దీనికి ఎనర్జీ ఇవ్వడానికి నేను ఏం చేశానంటే కిచెన్ వేస్ట్ పైన లేయర్గా ఒక కిచెన్ వేస్ట్ అయితే వేసాను. ఓకే, ఇప్పుడు నేను దీని మీద కొద్దిగా ఈ నీమ్ పౌడర్ వేసుకోవాలి. నీమ్ పౌడర్ వేయడం వల్ల మనకి ఇది పచ్చిగా వేసాం కదా కిచెన్ వేస్ట్, ఏమన్నా పురుగులు వచ్చినా కానీ దీంతో మనకి నివారించుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి కొద్దిగా 1 గుప్పెడు 2 గుప్పెళ్ళు వేపపిండి అయితే వేసాను. తర్వాత దీని మీద నుంచి మట్టితోని ఇదంతా కవర్ చేసుకుంటాను. కలిపి పెట్టుకున్న మట్టి ఉంది కదండి, ఇది కవర్ చేసుకుంటాను. మనకు అప్పుడు ఇక ఏమి పురుగులు ఏది కాకుండా మొక్కకి ఇంకా మనం వేరే ఎక్స్ట్రాగా ఏమి ఇవ్వాల్సిన పని ఉండదు. ఎక్స్ట్రా ఎనర్జీ ఫుడ్ ఏమి ఇవ్వాల్సిన పని ఉండదు. డైరెక్ట్ ఇచ్చి కొన్ని వాటర్ చల్లుకుంటే సరిపోతుంది. ఇదొక టిప్పు. అంటే కొంచెం హార్వెస్ట్ ఉంది, చేసుకుందాం కదండి. ఇదిగోండి, మన గార్డెన్లో టమాటా మొక్కలు కరువయ్యాయి. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యింది, టమాటాలు రావడం స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి, మొక్కలకు వాటర్ ఇలా పెట్టుకొని ఇట్లా డైరెక్ట్గా కూడా ఇచ్చుకోవచ్చండి. డైల్యూట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇట్లా డైరెక్ట్గా కూడా ఇచ్చుకోవచ్చు. మళ్ళీ కింద పెట్టేసుకోవాలి కదండి, అక్కడ హార్వెస్ట్ ఉంది.
అయితే సరిపోతున్నాయి. ఇవ్వండి, ఇదిగో పుదీనా కూడా ఇలా బాగా వస్తుంది. ఇది మనం హార్వెస్ట్ చేసుకోవాలి. ఇవి ఈ మొక్క సన్నగానే ఉంటున్నాయి. పచ్చిమిరపకాయలు పండైపోతున్నాయండి. దీనికి ఏం చేయాలో చెప్పండి కాస్త. వీటిని పండుమిర్చిగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏం వేస్ట్ అవుతుంది అవ్వదు. మిగతా అది కాదు, ఇదిగో బీరకాయ ఇదిగోండి. ఈ ప్రాబ్లం అట్లాగే ఉంది. ఇది మనం సాల్వ్ చేయాలి. వీళ్ళు అవ్వట్లేదు వీడియో చేయాలంటే. తీసి పడేస్తుంది. ఇదిగోండి బెండకాయలు నేను రోజు తెంపుకుంటున్నానండి, లేదంటే ముదిరిపోతున్నాయి. వీడియోలకి చాలా బెండకాయలు వస్తలేవు, 1-2 బెండకాయలు వస్తున్నాయి అనుకుంటున్నారేమో. నేను ఏ రోజుకి ఆ రోజు ఒక 5, 6, 7, 8 వస్తున్నాయి. అవి తెంపుకొని పోయి 3 డేస్కి ఒకసారి కర్రీ చేసుకుంటున్నాను. ఇంటి 2 కూడా చూపిస్తున్నారా అని అనుకోకండి. ఇదిగోండి పొడుగు వంకాయలు ఇక్కడ 2, 3 రెడీ అవుతున్నాయి. ఇవి ఒక 3, 4 అయినాక తెంపుకుంటాను. అలాగే బీరకాయ వస్తుంది ఇక్కడ. ఈ బీరకాయ కట్టుకున్నాను, చూపించాను. బీరకాయలు హార్వెస్ట్ ఇలా కవర్ కట్టుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఫ్రూట్ ఫ్లై అటాక్ చేయకుండా ఉంటుంది. అందుకే నేను అది ట్రాప్స్ పెట్టే వరకని ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పెట్టే వరకని ఇలా కవర్ కట్టుకుంటున్నాను. ఓకేనా? చూడండి, ఇక బెండ మొక్కలు అయితే ఉన్నాయి. ఇట్లా నేను రోజు 3, 4 ఒక్కొక్క చెట్టుకు 3, 4 వస్తే మాకు 2 డేస్కి ఒక 1/2 kg వస్తున్నాయి. అందుకే నేనైతే ఈ వీడియోలో 1-2 బెండకాయలే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ వంకాయ, ఈ నల్ల వంకాయ, పొడుగు వంకాయ, ఇది వేసుకుందాం. ఓకే, ఇది బాగా వచ్చింది. ఇది కట్ చేసుకుందాం. ఇది కొంచెం పెద్దగా అవుతుంది. నేను ఇంకా కట్ చేసుకున్నాం. ఇక్కడ బీరకాయలు ఉన్నాయి, కట్ చేసుకున్నాం. బీరకాయ వేయండి. తొందరగా ఫస్ట్ తీసుకోవాలి, అప్పని తీసుకోవాలి. ఇక్కడ వంకాయ చూద్దాం. ఇదిగోండి, టమాటాలు స్టార్ట్ అయినాయి మనకి. 3-4 months తర్వాత మన గార్డెన్లో టమాటాలు అయితే హార్వెస్ట్ చేసుకుంటామేమో. టమాటాలను ఎప్పుడు పెట్టుకోవాలండి, ఎప్పుడు గ్యాప్ ఇవ్వనివ్వద్దు. ఈసారి నేను తెలుసుకునే విషయం, ఈ సీజన్కి తెలుసుకునే విషయం ఏంటంటే టమాటా మొక్కలు ఎప్పుడు పెట్టుకుంటూనే ఉండాలి. వాటికి గ్యాప్ ఇవ్వద్దు అనేది అయితే అర్థమైంది నాకు.
ఇప్పుడు వచ్చింది వాసన. ఇదిగోండి. అల్లం ముక్కలు వేసుకుందాం. ఇదండి, ఇది పొడుగు రకం చిక్కుడుకాయ. అక్కడ ఉన్నది ఆ మొక్కకేమో అన్ని పొట్టి రకము. పొట్టి రకం అంటే నాటు రకం అన్నట్టుందండి. ఇదేమో పొడుగు రకము. పొడుగు చిక్కుడు, పొట్టి చిక్కుడు రెండు ఉన్నాయి. ఇవైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యి చూడండి, పూత చాలా బాగా వచ్చింది. దీనికి కూడా నేను కిచెన్ వేస్ట్ వేసాను, డైరెక్ట్ కిచెన్ వేస్ట్ వేసాను కాబట్టి కొద్దిగా మంచిగా వస్తుంది. కిచెన్ వేస్ట్ బాగా పనిచేస్తుంది. ఇలా అన్నీ కలిసిపోయి ఉంటే ఒక్కోసారి ఈ మొక్కలు కూడా కట్ అయిపోతాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ మొక్కలు కట్ చేసుకోవాలి, ఆర్వేజ్ చేసుకోవాలి. లేదంటే అసలైన మొక్క కూడా పోతుంది. అలా కూడా జరిగింది నాకు. ఇది ముల్లంగి, పాలకూరలోనే కలిసిపోయింది. ఇది ముల్లంగి మొక్క. ఇక్కడ ఇదిగోండి, ఇది జర్మనీ నుంచి తెచ్చారు. చూద్దాం ఎలా వస్తాయో. దీనికి ఇలా గుర్తుకు కూడా ఇలా పెట్టేస్తాం. ఎన్ని విత్తనాలు ఉన్నాయో చూపిస్తాను చూడండి. మీకు కౌంట్ చేసి పెట్టినట్టున్నారు. ఎన్ని? 3, 6, 7, 8. ఓకే. అన్నీ చూస్తున్నా, అన్నీ ఒక దాంట్లోనే పెడతాను. వచ్చిన తర్వాత మనం వీటిని మార్చుకోవచ్చు. ఓకే, ఇంకొకటి. దీంట్లో ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇది కూడా ఇదిగోండి, ఇందులో బాగానే ఉన్నట్టున్నాయి.
ఇది ఇట్లా చల్లుకుంటాను. ఇందులో ఆల్రెడీ కంపోస్ట్ బిన్ అండి ఇది. దీన్ని ఏం కదిలించిందో దీంట్లో కూడా కొన్ని ఇదిగోండి టమాటా మొక్కలు వస్తున్నాయి. దీన్ని కదిలించకుండా నేను అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడతా. చూద్దాం. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.